అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. 2025 ఏప్రిల్ 30వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ 2025 ఏప్రిల్ 30 బుధవారం శుద్ధ తదియ రాత్రి 8 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. రోహిణి నక్షత్రం రాత్రి 8:43 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:24. వర్జం వచ్చేసి పగలు 12:59 నుండి 2:30 వరకు ఉంటుంది మరియు దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:35 వరకు ఉంటుంది మరియు రాహుకాలం పగలు 12 నుండి 1:30 వరకు ఉంటుంది మరియు ఈరోజు శుభ సమయం ఉదయం 9 నుండి 10:30 వరకు ఉంటుంది. కావున ఈరోజు చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవి యొక్క పూజలు చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. గురుగ్రహానికి పూజ చేయాలి మరియు విష్ణుమూర్తిని ఈరోజు ఆరాధన చేసుకోవాలి. కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు గ్రహచార గోచారములో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశి అధిపతి కుజుడు. ఈ యొక్క కుజుడు ధైర్యం, మొండితనం, సాహసం, ఎదిరించేటువంటి మనస్తత్వం, భూములు మరియు గండాలు, ఆపదలు, వంద్యా దోషాలు, ఎర్రటి భూములు, రాగి ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగక అధికమైనటువంటి నష్టం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి, ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది కలగగలదు. వ్యతిరేకమైనటువంటి యొక్క సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయి మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా మనోవిచారానికి లోను కాగలరు మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. చిరు ధాన్యం వ్యాపారులకు కొద్దిగా వ్యాపారం అనుకూలంగా ఉండక ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బోటిక్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, స్టడీ ఇత్యాది యొక్క రంగంలో వారికి ఈరోజు అధికంగా చెడు ఫలితాలే కలిగి వ్యాపారంలో లాభాలు లేకుండా ఉంటారు. మరి కావున విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహస్థితి లేక చదువు యందు శ్రద్ధ లేకుండా ఉంటారు. సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు కలవు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి వలన గురు శని గ్రహాల యొక్క గ్రహచార ఫలితాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆ యొక్క గ్రహాల యొక్క పూజలు జరిపించి శనగలు, నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారములో, విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి ఆవు పాలు, పళ్ళ రసాలతో అభిషేకం చేసి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు కుజ జపం చేసి 700 సార్లు కందులతో కుజనికి హోమం చేసిన మరియు కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. దీనికి అధిపతి శుక్రుడు. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి ఎంతటి కష్టమైన పనైనా కాగలదు. ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటారు. మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ మీకు సహాయకులుగా ఉంటారు. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. వ్యవసాయ రంగంలో ధాన్యం వ్యాపారులకు మరియు పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి బాగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. చిరు వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు మంచి లాభాలతో ఉంటాయి మరియు కిరాణం, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, స్టేషనరీ మరియు వంటలు ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మెడికల్ మరియు న్యూట్రిషన్, డైటింగ్ ఇత్యాది రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి లాభమైనటువంటి గ్రహస్థితి కలదు.
సుఖమైనటువంటి ఒక దాంపత్యం చేయగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుక్రగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి 20,000 శుక్రగ్రహ జపం చేసి 2,000 సార్లు బెబ్బర్లతో హోమం చేయించి బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. వ్యవహారం, వ్యాపారం, వాణిజ్యం, చదువు, ఫైనాన్స్ ఇత్యాది విషయాలకు సంబంధించిన వాడు. బుధగ్రహం అనుకూలంగా లేకపోతే మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలుగుతుంది. వ్యతిరేకమైనటువంటి యొక్క పనులు కలిగి మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కావున ఈ యొక్క గ్రహచార పరిష్కారానికి మార్గం ఏమిటంటే ఈ యొక్క వీడియో మనం చివరిలో చూద్దాం. ఈరోజు గ్రహచార గోచార స్థితిలో చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తి, వ్యవహార, వ్యాపారంలో మీరు అనుకున్నట్లుగా మంచి లాభాలు కలిగి ప్రతి ఒక్కరూ సుఖంగా ఉంటారు. వ్యవసాయ వాణిజ్య రంగంలో మరియు చిరు ధాన్యాలు, చిరు వ్యాపారాలు అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి సుఖంగా ఉండగలరు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలోని ఉన్నవారు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. ఇతరత్ర వ్యాపారాలు అనగా కిరాణం, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైన్, మగ్గం వర్క్, స్టేషనరీ ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటారు. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా రాగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శ్రమకు తగ్గ ఫలితం అనేది దక్కుతుంది. ఫైనాన్స్ రంగంలో లావాదేవీలు బాగా ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున బుధ గ్రహచార బలము చేత మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి ఒక్క బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మరియు ఆకుపచ్చని వస్త్రం అనేది దానం చేయాలి. మరియు గ్రహచార స్థితి ఎక్కువగా ఉండి మిమ్మల్ని పీడిస్తూ ఉంటే కనుక బుధగ్రహానికి 17,000 జపం చేసి 1700 సార్లు పెసర్లతో హోమం చేసి పెసర్లు మరియు స్వయంపాక దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి. చంద్రుడు మంచి మనసు మరియు మనశ్శాంతి కలిగించేటువంటి గ్రహం. మాతృసుఖం, సుఖమైన భోజనం, ప్రతి ఒక్కరితో అనుకూలంగా ఉండటం, వస్త్ర వ్యాపారాలు, వెండి మరియు ముత్యాల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. అందమైనటువంటి యొక్క సరోవరాలు, సుందరమైనటువంటి వనం, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇత్యాది కారకుడు. కావున జాతకంలో మరియు గోచారములో చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే మనశ్శాంతి కరువవుతుంది. మరియు మాతృవర్గం వారితో గొడవలు, సుఖమైన భోజనం లేక శరీర అనారోగ్య సమస్యలు రాగలవు. ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు. కాబట్టి గ్రహ దోషాలు, గృహ దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలగాలంటే మరియు వ్యవహార వ్యాపారములు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలగాలంటే పరిష్కారం ఏమిటి, ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో చివరిలో చూద్దాం. ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి చంద్రుడి మరియు శుక్రుని యొక్క గ్రహముల యొక్క ఫలితాల చేత మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. చికాకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపారములో అధికమైనటువంటి నష్టాలు రాగలవు. అందరి చేత అవమానం, అపవాదులు ఏర్పడేటువంటి గ్రహస్థితి అనేది కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేటువంటి వారికి గ్రహస్థితికి అనుకూలంగా లేక అదొక రంగంలో అనేక రకాలుగా ఇబ్బందులు అనేటివి కలుగగలవు. ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. పాడి పరిశ్రమ వారికి కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. భూ వ్యవహార వ్యాపార విషయాలలో మంచి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు. కోర్టు ఇత్యాది సమస్యల యందు అనుకూలమైన తీర్పు రాక కొద్దిగా అశాంతితోటి ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, ఫోటోగ్రఫీ, ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి. స్త్రీలకు సంబంధించినటువంటి ఒక విషయాలు, బ్యూటీషియన్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్ ఇత్యాది రంగం వారికి
అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు గ్రహచార బలాలు లేక ఈ యొక్క రంగం వారికి కొద్దిపాటి ధన నష్టం కలిగి అధికమైనటువంటి ఒక మనశ్శాంతి లేకుండా ఉంటారు. మరి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, ఈరోజు ఉదయం 6 నుండి 8 లోపల పూజ శుక్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు. సుఖమైన జీవనం గడపగలరు. చంద్రుడు జాతకములో మంచి స్థానములో ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి ఒక్క సోమవారం చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి తెల్లని పుష్పాలతో అర్చన చేసి బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. 10,000 చంద్రగ్రహ జపం చేసి 1000 సార్లు బియ్యంతో హోమం చేయించి బియ్యం దానం చేసిన సకల చెడు గ్రహ ఫలితాలు తొలగిపోయి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. అధికారం, వ్యవహారం, వ్యాపారం, వృత్తి, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగాలు, పితృ సంబంధమైనటువంటి విషయాలు, కీర్తి ప్రతిష్టలు, రాజకీయం, సంఘములో పెద్దగా ఉండటం ఇత్యాది విషయాలకు కారకుడు. ఈ యొక్క రవి గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే, విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో చూద్దాం. ఈ రాశి వారికి రవి బుధ గ్రహచార బలం వలన అనుకూలమైనటువంటి ఒక గ్రహచార బలం వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి ఒక లాభాలు అనేటివి కలవు. మరియు కంప్యూటర్ మరియు మోటార్ మెకానిక్, ప్రింటింగ్ ప్రెస్ ఇత్యాది రంగం వారికి, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, కిరాణం, బ్యూటీషియన్, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం మరియు ఇత్యాది ఎంబ్రాయిడరీ, ఇంటీరియర్ ఇతరత్ర రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు మెడికల్ రంగంలో మంచి లాభాలు అనేటివి ఉంటాయి. ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించే గ్రహస్థితి గలదు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు భూ వ్యవహారముల యందు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు. కోర్టు భూ వ్యవహారముల యందు అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు. బంధులాభం, మిత్రుల కలయిక, వ్యవహారముల అనుకూలత కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విశేషంగా జాతకంలో రవి బలం అనుకూలంగా ఉండి వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు కెంపు అనేటువంటి రత్నాన్ని సేకరించి వెండిలో కానీ, బంగారములో కానీ పొదిగించి పూజించి దానిని ధరించిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన స్నేహితుల వలన, బంధువుల వలన కలయిక ఏర్పడి వారితో కలిసి ఆనందంగా ఉండగలరు. సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు. మీరు చేసేటువంటి పనిలో కానీ, వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తి వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు కలిగి ఉంటారు. విద్యార్థులు మంచి చాకచక్యంతో ఉంటారు. ఈరోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి గలదు. ఈరోజు గ్రహచార గోచార బలం బాగుగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. ఎటువంటి పరిస్థితిలోనైనా కానీ మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయుట, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టుట, స్థలం కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉండుట ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలగగలవు. వ్యవసాయ, వాణిజ్యం మరియు పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగం వారికి మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు బ్యూటీషియన్, కంప్యూటర్, ఎంబ్రాయిడర్, డిజైనింగ్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు రాగలవు. అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి ఉంటుంది.
ఇతరత్ర రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలగగలవు. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి మంచి అవకాశాలు అనేటివి రాగలవు. గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి ప్రాంతీయ గ్రహస్థితి ప్రకారంగా శని బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి వారి యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ విద్యా ఉద్యోగంలో కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లో దానం చేయాలి. చెడు గ్రహ చార ఫలితం ఎక్కువగా ఉంటే కనుక 17,000 బుధగ్రహ జపం చేయించి 1700 సార్లు పెసర్లతో హోమం చేయించాలి. పెసర్లు దానం చేయాలి. దాని వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వాహనాలు, వ్యాపారాలు, మద్యం, పానీయాలు, గృహం, స్థలాలు, ఫ్యాక్టరీలు, కళత్రం అనగా దాంపత్యం, చిత్రలేఖనం, పరిశ్రమలు, అలంకారాలు, తెల్లని వస్తువులు ఇత్యాది విషయాలకు కారకుడు. ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలైన ఇబ్బందులను గురి చేస్తూ ఉంటాడు. మానసికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు. దాంపత్యంలో సుఖశాంతులు లేకుండా ఉంటాయి. ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చెడు గ్రహ ఫలితాలన్నీ కూడా మరి తొలగిపోయి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి, దాని పరిష్కారం ఏమిటి వీడియో తర్వాత మనం చూద్దాం. ఈరోజు గ్రహచార గోచార స్థితిలో శుక్రగ్రహం యొక్క శుభ దృష్టి వలన వాహన యోగం, వ్యవహారంలో అనుకూలత, మంచి ధనలాభం, శుభ దృష్టి వలన ఎటువంటి యొక్క పని చేసినా ఆ పనిలో విజయం అనేది సాధించగలరు. స్థలయోగం, ధనయోగం ఇత్యాది మంచి ఫలితాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. వ్యవహారానికి మించినటువంటి యొక్క ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. మీ యొక్క మంచితనం వలన ప్రతి వారు మీతో మంచిగా మర్యాదగా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. దంపతులు సుఖమైన జీవనం గడపగలరు. వృత్తి, వ్యవహార, వ్యాపారములో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ మరియు రంగంలో ఉన్నవారికి ఈ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. ఈ యొక్క రోజు గృహంలో శుభకార్య ఆలోచన కలిగి ఉంటారు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, బ్యూటీషియన్ మరియు స్టేషనరీ, చేనేత వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈ యొక్క రంగం వారు మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కలవు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుక్రుడు బలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, విద్యా వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంచాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి ఆవు పాలతో తేనెతో అభిషేకం చేసి బెబ్బర్లు దానం చేయాలి. మరియు స్వయంపాకం దానం చేయాలి. మరియు శుక్రగ్రహం యొక్క జపం 20,000 చేసి 2,000 సార్లు బెబ్బర్లతో నెయ్యితో హోమం చేసి మంచి వజ్రాన్ని 10 సెంట్లు గల దానిని సేకరించుకొని వెండిలో కానీ లేక బంగారములో కానీ పొదిగించి పూజ చేసి దానిని ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. భూమి, స్థలం, రాగి, పగడం, గనులు, ఎర్రని భూములు, ఎర్రని పంటలు, ఎర్రని వస్తువులు, వ్యాపారం, కందులు, ఎర్ర చందనం, శ్రీగంధం ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు. కుజుని యొక్క మరి కారకత్వం రాజుల యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. మరి కుజగ్రహం జాతకంలో కానీ గోచారంలో కానీ అనుకూలంగా లేకపోతే మరియు అనేక రకాలుగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. దెబ్బలు తగలడం, దాంపత్య సమస్యలు ఏర్పడడం, బంధువులతో విరోధం, నాగదోషాలు, అన్నదమ్ములతో కలహాలు ఇత్యాది చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అత్యధికంగా మంచి ఫలితాలు కలిగి మీ యొక్క వ్యవహారంలో, వ్యాపారంలో అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి, దాని పరిష్కారం ఏమిటి అనేది మరి వీడియో చివరిలో చూద్దాం. కావున ఈరోజు గ్రహచార గోచారములో వీరికి కుజ మరియు చంద్రగ్రహ ఫలితాల చేత అధికమైనటువంటి యొక్క కోపం, ఆవేశం, చికాకులు, అందరి మీద అరవడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. మీ యొక్క వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ అధికమైన చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. ప్రతి ఒక్క పనిలో మీకు ఎదురు దెబ్బలు తగిలేటువంటి గ్రహస్థితి కలదు. ఏదో చేయడానికి వెళతారు, ఆ యొక్క పనిలో వ్యతిరేకం అనేది కలుగుతూ ఉంటుంది.
ఎవరితోటైనా మాట్లాడడానికి వెళితే వారు మీతో వ్యతిరేకమైనటువంటి యొక్క స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇలా జరుగుతుంది మీ యొక్క వ్యవహారం. కావున తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి కొద్దిగా నష్టం అనేది కలుగుతుంది. వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు స్త్రీలకు సంబంధించిన ఫ్యాషన్ డిజైన్, టైలరింగ్ మరియు బ్యూటీషియన్ మరియు మెడికల్, ఆయుర్వేదం, న్యూట్రిషన్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మరియు ఎలక్ట్రికల్, మోటార్, డ్రైవింగ్, ఇంజనీరింగ్, వెల్డింగ్ మరియు వైండింగ్ ఇత్యాది యొక్క రంగంల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వచ్చేటువంటి గ్రహస్థితి అనేది ఉంది. మరియు వైదిక, పురోహిత వృత్తుల వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కావున కుజ మరియు రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు, మినుములు మరియు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేదు. కావున శుక్ర, శని గ్రహముల యొక్క పూజలు జరిపించి బొబ్బెర్లు, నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరి కావున కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే, మంచి ధనలాభం కలగాలంటే, సుఖశాంతులు కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి పళ్ళ రసాలతో, పంచామృతాలతో అభిషేక పూజలు చేసి, ఎర్రని పూలతో అర్చన చేసి, కందులు, బియ్యం, ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు మంచి పగడాన్ని 3 క్యారెట్లుగా ఉన్న దానిని సేకరించుకొని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి ధరించిన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు శత్రువులు నశించగలరు. దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుసు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. బంగారం, ధాతువులు, నిధులు, వ్యవహారం, వ్యాపారం, దాంపత్యం, పిల్లలు, ఆధ్యాత్మికమైన జీవనం, భక్తి మరియు యజ్ఞయాగాది కార్యాలు, దైవ పూజ, భోగం, కామవాంఛలు ఇత్యాది యొక్క కారకుడు. కావున గురువు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో, విద్యా ఉద్యోగంలో, దాంపత్య జీవనములో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ఏమి చెయ్యాలి, వాటి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని ఈ యొక్క రాశి చివరిలో మనం చూద్దాం. మరియు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో గురుచంద్ర గ్రహచార విశేషము చేత అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కుటుంబంలో చికాకులు, అధికమైన ఆలోచన, విచారం ఇత్యాది ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక నష్టాలు రాగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఎదుగుదల లేక కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు. కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది కలిగి ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టేషనరీ, మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార గోచార స్థితులు అనుకూలంగా లేవు. కావున మీరు చేయవలసినటువంటి యొక్క పని గురువు మరియు రాహుకేతువుల యొక్క పూజలు జరిపించి శనగలు, మినుములు మరియు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. విదేశంలో ఉన్నవారికి గురుశనుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి ఒక వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. మరియు విశేషంగా గురువు అనుకూలంగా ఉండి వృత్తి, వ్యవహార వ్యాపారంలో, విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి మంచిగా ఉండాలంటే ప్రతి గురువారం అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి. మరియు 16,000 గురుగ్రహ జపం చేయాలి. కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని పూజించి దానిని ధరించిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి శని. ఈ యొక్క శని ఆరోగ్యం, సుఖం, సౌఖ్యం, సంతానం, జీవన విధానం, వ్యవహార వ్యాపారాలు, దాంపత్యం, వైభవం, ఈర్ష్య ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు దాంపత్య విరోధం, వ్యవహార నష్టం, జీవన విధానములో మార్పులు, అధికమైనటువంటి ధన నష్టం, అపవాదులు, అగౌరవం, దృష్టి దోషాలు కలిగి జీవన విధానములో మార్పులు రాగలవు. కావున శనిగ్రహం అనుకూలంగా లేకపోతే అధికమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాడు. కావున మీ యొక్క వృత్తి, వ్యవహార వ్యాపారంలో
అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని రాశి చివరిలో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో అధికమైనటువంటి యొక్క విపత్తులను కలిగించేటువంటి విధంగా శని రాహుకేతువులు గలరు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఈ రెండు గ్రహాల వలన అధికమైనటువంటి ఇబ్బందులకు వ్యతిరేకమైన ఫలితాలకు గురి కాగలరు. డబ్బుకు సంబంధించినటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. మనోవిచారానికి గురి కాగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి నష్టం అనేది కలగగలదు. పశువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాగలవు. మరియు కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఇత్యాది రంగంలో కొద్దిగా లాభసాటిగా గ్రహచారం అనేది ఉంటుంది. వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, స్టేషనరీ, ఫ్యాబ్రికేషన్, ఇంటీరియర్, టైలరింగ్, మగ్గం వర్క్ ఇత్యాది యొక్క రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి. కావున ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు. కావున శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అధికమైనటువంటి చెడు ఫలితాలు కలగగలవు. కావున రాహుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క గ్రహానికి పూజ చేసి మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శనిగ్రహం జాతకములో అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో, విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి దాంపత్యంలో సుఖశాంతులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే మీరు చేయవలసినటువంటి ఒక పని, శనివారం శనీశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు కొబ్బరి నీళ్లతో గంగాజలంతో అభిషేకం చేసి నీలిరంగు పూలతో అర్చన చేసి నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె దానం చేయడం వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. ఇతను జీవనకారకుడు. విధానములో మార్పులు చేయగలడు. అతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను కలగజేయగలడు. మరియు ఆ యొక్క బాధలను ఉపసంహారం కూడా చేసేటువంటి గ్రహం కూడా శని. మరి కాబట్టి వ్యవహార వ్యాపారాలలో అధికమైనటువంటి ధనలాభం కలిగించి ఉన్నతమైనటువంటి యొక్క స్థానం మరి కలిగించాలంటే ఏమి చేయాలి, దాని యొక్క పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం. ఈరోజు గ్రహచార గోచారములో శని బుధుల యొక్క గ్రహచార కలయిక వలన అనుకూలంగా గ్రహస్థితి ఉండడం వలన మీరు చేసేటువంటి వ్యాపారములో కానీ, వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదులయందు మంచి లాభాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి లాభాలు కలవు. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను కలిగించేటువంటి ఒక రోజు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో మంచి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది. శివునికి అభిషేకం చేసుకోవడం వలన మరిన్ని మంచి ఫలితాలు మీకు కలగగలవు. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలదు. కిరాణం, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, స్టేషనరీ ఇత్యాది యొక్క రంగంలో వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. మెడికల్ రంగంలో ఉన్న వారికి న్యూట్రిషన్ మరియు డైటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు. కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభగ్రహ యొక్క స్థితి వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి. సినీ రాజకీయ రంగం వారికి మంచి ఫలితాలు మీకు కలగగలవు. విదేశాలలో నివసించే వారికి శని బుధ గ్రహాల యొక్క శుభస్థితి వలన ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తి, వ్యవహార, వాణిజ్య వ్యాపారులకు, పాడి పరిశ్రమదారులకు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. శుభగ్రహ స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం చేయగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. జాతకంలో శని అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో, విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు దానం చేయడం వలన అనేక రకాలైనటువంటి ఒక చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.
మీనరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు ధనకారకుడు, పుత్రకారకుడు, గనులు, బంగారం, ధనం ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే ఏమి చేయాలి, పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం. కావున ఈ రాశి వారికి గ్రహచార స్థితిలో మందదృష్టి వలన అధికమైనటువంటి ఒక విచారం అనేది, కోపం అనేది, ఆవేశం అనేది, చికాకులు, మనశ్శాంతి లేక ఆందోళన ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటారు. అధికమైనటువంటి ధన వ్యయం అనేది ఈరోజు కలుగుతుంది. కుటుంబంలో గొడవలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. మరియు బంధువులతోడు కానీ మిత్రులతోడు కానీ కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి నష్టం కలిగేటువంటి గ్రహస్థితి కలదు. భూముల గురించి తగాదాలు, బంధువులతో వైరం ఏర్పడటం ఇత్యాది చెడు ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి ధన వ్యయం అనేది కలుగుతుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి ఫలితాలు కలవు. బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ మరియు మగ్గం వర్క్ ఇత్యాది వ్యాపారాలు, కిరాణం, స్టేషనరీ రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బావుగా లేకపోవడం వలన అధికమైనటువంటి ఒక చెడు ఫలితాలు కలిగి ఉంటాయి. కావున రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. గ్రహచారములో గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో, వ్యవహారములో, విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. గ్రహచార గోచారాలు వాటి పరిష్కారాలు తెలుసుకున్నాం కాబట్టి మరి మంచిగా మా యొక్క వీడియోలోని మీరు చూస్తూ ఆదరిస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత వచ్చే వీడియోలను కూడా చూస్తూ ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్.